కారణం ఏంటి, సందర్భం ఏంటి, సంజయ్ నాయుడు చర్చ అని చెప్పారు. దీని ముందు జరిగిన ఆ నేపథ్యం నేను కూడా వచ్చాను. వచ్చి పిహెచ్సిలోకి వెళ్ళి చూశాను. పరిస్థితి వచ్చినప్పుడు స్టేట్ కమిషనర్ కూడా వచ్చారు. చెప్పాను విషయం ఏంటి అన్నీ కూడా ఆలోచన చేశాం. సరే, సంఘటనలు జరుగుతుంటాయి, దాన్ని ఎలా కట్టుకోవాలి, ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి. ఇవాళ రాజకీయాలు కాదు, కానీ ఒక బాధాకరమైన విషయం ఏంటంటే ఈ ఊరిలో 10 మంది చనిపోయారు, ఇంకో ఊరిలో ఇంకొద్దరు చనిపోయారు, ఇంకో ఊరు ఇంకోటి చనిపోయారు, కొంతమంది హాస్పిటల్లో ఉన్నారు. సుమారు 230 మంది ఉన్నారు. అసెంబ్లీ అడిగినా లేదు, మామూలు అడిగినా, కౌన్సిల్ అడిగినా వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే ఈ ఊరిలో ఉన్న వాళ్ళు వచ్చి ఇది ఇవాళ కొత్తగా జరుగుతున్నట్టు, వీటిలోకి వచ్చి ఎక్కడైతే సోర్స్ ఉందో వాళ్ళ దగ్గరికి వచ్చి అక్కడ భూమి వచ్చి అక్కడ వాడుతున్నారు, దాని నుంచే ఈ కార్యక్రమం జరిగింది అని అన్నారు. నేను చెప్పాను ఇది ఇవాళ కాదు, అనాథగా జరుగుతుంది, దాన్ని అలా అరికట్టుకుని వస్తూనే ఉన్నారు, తర్వాత వస్తున్నాయి, ఎక్కడో సమన్వయ లోపం వచ్చింది చూసుకోండి అని అంటే కాదు అని చాలా అసందర్భంగా, చాలా నిర్లక్ష్యంగా ఏం మాట్లాడుతున్నావు తెలియకంట అని. సరే, జరుగుతుండే సంఘటన, జరిగిన దానికి మనం అది జరిగింది ఎలా జరిగింది, ఎందుకు మళ్ళీ ఇంకోసారి జరగకంటే ఏం చేసుకోవాలి చూసుకోవాలి అనేది నాయకత్వం నాయకులు కానీ ప్రభుత్వం కానీ చూసుకోవాలి బాధ్యత. ఇంకా ఆఖరికి ఎంత చెప్పినా ఇంకా వీరికి శ్రద్ధ లేదు, ఇంకా ఏం మాట్లాడినా ఇంకా ఉపయోగం లేదనేది నిర్ధారణకు వచ్చాం. అంటే ఎందుకు చెప్తానంటే ఇవాళ కాదు కదా గొర్రెల గ్రామంలో, ఇవాళ కాదు కదా మన రాజకీయాల్లోకి వచ్చింది. నేను అప్పటికీ చెప్పాను, నాకు తెలిసిన తర్వాత నేను రాజకీయాల్లోకి వచ్చి 96వ సంవత్సరం నేను పార్లమెంట్గా నిలబడినప్పటి నుంచి ఎప్పుడు కూడా ఈ విజయనగరం జిల్లాలో, ఈ ఊర్లో విజయనగరం జిల్లాలో వాళ్ళది ఎలాంటి పరిణామం, ఎప్పుడు ఎంతమంది చనిపోయిన సంఘటన కూడా జరగలే. ఒకరోజు అయితే ఒకరు అన్నారు, ఒకరోజు 4 ఉన్నారు, మరి ముఖ్యమంత్రి వచ్చి 8 అన్నారు మరి సమావేశంలో, తర్వాత డిప్యూటీ సీఎం వచ్చి 10 మంది అన్నారు, ఆయన వచ్చి ఊరికి వచ్చిన 10 మందికి తర్వాత ప్రభుత్వం ఇస్తుంది అని చెప్పి 10 లక్షలు ప్రకటించడం జరిగింది. మరి ఇచ్చారా లేదా ఇంకా తెలియదు, కానీ నాకు ఇచ్చారా, మరి ఇచ్చారో తెలియదు, కానీ సరేలే ఇస్తారో పోతారో మరి వాళ్ళు, అది వాళ్ళదే మనకేం సంబంధం, అది మనకు సంబంధం లేదు కానీ విషయం అది. కానీ చెప్తాను ఎందుకంటే బాధ్యత ఉండాలి. ప్రభుత్వంలో మనం గెలిచామా మనం ఓడామా అనేది కాదు, ఒకసారి ఓడుతాం ఒకసారి పోతాం, అది పెద్ద వింతేం కాదు, కానీ మన తాలూకా బాధ్యత ఉండాలి ఎన్నిసార్లు అయినా సరే. అలాంటి సంఘటన చూస్తే చాలా నాకు ఇబ్బంది అనిపించింది. అది దురదృష్టమైన పరిణామాలు ఉన్నాయి రాష్ట్రంలో. వాటిని చూస్తే ఆయన తెలిసిందేటో తెలియదేటో నాకు తెలియదు, కానీ సరే ఆయన ఏదో మేధావి అనుకుని మాట్లాడుతున్నాడు, ఇంకెందుకులే అలాంటి వాళ్ళతో నోట్లో మన శాంతి ఉంది కదా, అలాంటి వాళ్ళు విడిచిపెట్టేస్తే సరే వాళ్ళతో బాధించకండి, ఇంకా బాధించడం కూడా ఊరుకున్నాను నేను. ఇంకా తెలియక అంటే అంత నిర్లక్ష్యం. దీన్ని అంతరికి ఎందుకు చెప్తున్నానంటే సంఘటనలు జరుగుతుంటాయి, కానీ నిర్లక్ష్యం అనేది కాదు, నిర్లక్ష్యం ఉండకూడదు, బాధ్యత ఉండాలి, బాధ్యతాయుతంగా ఉండాలి. అది చిన్నవాడి దగ్గర నుంచి పెద్దవాడి వరకు కూడా. నాకు ఈ ప్రభుత్వంలో ఆ బాధ్యత కనిపించలే, ఏదో అపోజిషన్ అని చెప్పి నేను మాట్లాడాను కదా, బాధ్యత కనిపించలే. సరే, దురదృష్టం, రాబోయే కాలానికి మొన్న ఎన్నికలయ్యాయి కాబట్టి ఇంకా 4 సంవత్సరాలకు టైం ఉంది కాబట్టి కొన్ని ఈ 4 సంవత్సరాల బాధ్యత తెలుసుకోవాలని నా కోరిక, తెలుసుకోవాలని నా తాలూకా డిమాండ్ కూడా. ఎందుకంటే బాధ్యతగా ఉండాలి ఏ వ్యక్తి జరిగినా సరే, బాధ్యత లేకపోతే చాలా కష్టం. ఇవాళ మరి మీ అంటే మా నాయకుడికి జగన్మోహన్ చెప్పాం. ఆయన అంటే చెప్పిన వెంటనే నేను అసలు ఇక్కడ లేనేలేను, నేను ఎక్కడో బయట ఉన్నాను, నేను వస్తాను ఊరికి వెళ్తాను, ఓ 2 రోజులు కూడా నేను వస్తాను. అలా కాదు, ఇంకా 2 రోజులు అయితే లేట్ అవుతుంటో పాపం వాళ్ళు బాధపడతారట కుటుంబాలు ఆ ఊర్లో, లేదని వెళ్తాను. అయితే వెళ్ళండి సార్ పర్వాలేదండి, సీన్ ఉంటాడు, ఎంపీ ఉంటాడు, జడ్పీస్ ఉంటాడు, అందరూ ఉంటారు, పెద్దలందరూ ఉంటారు, చెప్తానండి, అది ఏర్పాటు చేసుకున్నాం. అది బాధ్యత, అది దేవుని వెంటనే రావడానికి ఆ సంఘటన. దానికి వచ్చి మన అంటారు ఊర్లో వెళ్ళాడు ఆయన అంటాడు. ఎక్కడైతే ఎక్కువగా దాని గ్రావిటీ ఉందో, ఎక్కడైతే ఆ శాంతి ఉందో అక్కడికి వెళ్తారు. సంఘటన ప్రభుత్వం ఏం చేస్తుందో అనుకుంటుందా,
ఆయన వచ్చి అన్ని ఊరు తిరిగితే ఆశ్రమం తిరిగితే ఏం మాటలవి బయట లేని మాటలవి. ఆయన వచ్చారు, బయటగా వచ్చారు, ఆయన చూశారు, ఇక్కడ ఆ కుటుంబం చూశారు, చూసి ఆయన 2 లక్షల రూపాయలు ప్రస్తావన చెప్పారు. 2 లక్షలు వెంటనే 3 రోజుల్లోనే చెక్కులు రాసి వెంటనే ఫోన్ చేసి ఉన్నాయి తీసుకెళ్ళి వాళ్ళందరికి ఇవ్వండి అని చెప్పారు. ఆ రోజు పంపించేద్దాం కానీ ప్రత్యక్షంగా వచ్చి మీకు ఇద్దాం ఉద్దేశంతోనే ఈ 10 ఆపి 20 ఎలక్షన్ వచ్చింది. మరి ఎలక్షన్ లో ఇవి పంచకూడదని ఉద్దేశంతో ఆపి అది అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఇవి పంచడానికి వచ్చి ఇక్కడికి వచ్చాం. ఏదైనప్పటికీ కూడా ఎందుకంటే మన గ్రామాలు, మన ప్రాంతం అంతా సామరస్యంగా అంతా ఉండే మన ప్రాంతం. మిగతా గ్రామాలు, మిగతా రాష్ట్రంలో ఉన్న మిగతా ప్రాంతాలుగా మనం వచ్చి ఎవరి మీద జులుం చేసో, దౌర్జన్యం చేసో, తీసో చేసే బాగా మనకు కాదు. ఏ పార్టీ వాళ్ళైనా సరే అంత సామరస్యంగా ఉన్న మన ప్రాంతాలు అది తీసుకుంటే ప్రభుత్వాలు అది తీసుకుంటే మాత్రం అది ఎప్పుడు పిల్లలైనా సరే ఇంట్లో పెడతారు ఉన్నట్టుగా ఉంటుంది. చాలా తప్పు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం తాలూకా పనితీరు, ప్రభుత్వం వ్యవహరించిన వ్యవహారం, జిల్లా అధికారులు వ్యవహరించిన తీరు చాలా అదే ఆక్షేపణీయం. దాన్ని పూర్తిగా కూడా మొదటి నుంచి ఫస్ట్ డేనే చెప్పాను, తర్వాత అసెంబ్లీలో చెప్పాను, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను. అది బాధ్యత లేని వ్యవహారం చేశారు. మళ్ళీ మేము వచ్చి చెప్పిన వరకు కూడా చూసిన పాపాన పోవాలి. అంటే ఏముంది ఆఫ్టర్ ఆల్ 4 ఊర్లకు వచ్చి నేను చెప్పాను 4 ఊర్లని ఎటువైతే ఎంతసేపు ట్యాంకులు తెచ్చి ఇచ్చేసి నీరు ఇచ్చి నీరు ఆపుకొని చేస్తే సరికదా. ఆ మాత్రం చెప్పు తెలగండి అంటే అలా క్లాస్గా కాదు అంటారా. ఆ ఊర్లో ప్రధానమంత్రిగా వచ్చి దాని పేరు మరుగుదొడ్ల పథకం పెట్టారు. ఈ ఊర్లోనూ ఈ చీపురులోనూ మరుగుదొడ్ల పథకం చేయలేదు, అందుకే ఈ డ్రైవర్ వచ్చాను. చూడండి ఎంత ఆశగా దేశంతో పెట్టారంటే ఇక్కడ మన మరుగుదొడ్లు కట్టుకోవడం వచ్చిందండి. మరి ఇక్కడ వస్తే మరి ఇంకో ఊర్లో ఎందుకు రాలేదు? మరి రాష్ట్రంలో కట్టారా? ఏం మాటలు అవి అని. కాబట్టి సరే వాళ్ళు బయట పోతే వాళ్ళ మాటలు బయట పోతే పోనీయండి కానీ అవి పట్టించుకోవడం కానీ జరిగిన సంఘటన పట్ల మేమందరం కూడా చాలా బాధపడుతున్నాం. జరిగింది మరి ఒకసారి జరగకూడదు. పోయిన మనుషులు మళ్ళీ మనం తెచ్చేయలేము. అది కొడుకైనా, తండ్రి అయినా, తల్లి అయినా, ఏది అత్త అయినా, ఎవరైనా మళ్ళీ మనం తెచ్చేయలేము. కానీ ఆ కుటుంబాలని మరి మనం అనుకుంటూ అందుకే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మనుషులు మనం తెచ్చాము కానీ మన చేతిలో ఉన్నది మనం ఆర్థికంగా వాళ్ళకి ఆదుకోగలమని చెప్పి ఆ 13 వరకు ఇచ్చి 13 మనిషికి 2 లక్షలకి 20 లక్షలు పంపించారు. ఈ ఊర్లో పోయిన అలాగే చిన్న హౌస్లో పెద్ద హౌస్లో 3 ఉన్నారంటే వాళ్ళకి ఇక్కడ ఒకటి ఈ 11 ఇవి వచ్చి రేపు వచ్చే ఊర్లోకి వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ గుర్రలో ఉన్న 10 మందికి ఇక్కడ చెక్ ఇద్దామని వచ్చాను. మళ్ళీ ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకూడదని ఇది ఈ వేదిక అధికారులకు కూడా మనం చేస్తాను, హెచ్చరిస్తున్నాను. దయచేసి ఇంకోసారి సంఘటన జరగకుండా అప్రమత్తం మీరు అందరూ కూడా మెలగాలి, బాధ్యతగా ఉండాలి, బాధ్యతగా చేయాలి. ఎప్పుడు లేని సంఘటన ఎందుకు జరుగుతున్నాయి, ఇక ముందు ఇలాంటి సంఘటన జరగకూడదని మీరు చూసుకోవాలని చెప్పి అధికారులకు కూడా తెలియజేస్తూ, అలాగే మరి గ్రామంలో ఉన్న మిగతా రాజకీయాలకు కూడా మన బాధ్యతగా మనం ఆలోచించాలి. మన చేతిలో ఉన్న వరకు మనం చేయాలి. చేతిలో లేనిది ఎలాగా మనం చేయలేం. అది చేతిలో ఉన్న కార్యక్రమాన్ని అధికారులతో చేయించాల్సిన బాధ్యత మనకు ఉంది. అది చేయించండి చాలు, ప్రజలు బాగుంటారు. సరే ఎన్నికల్లో గెలడం వాళ్ళ పక్కన పెట్టుకుంటే ప్రజలు తెలుసుకుంటారు. రేపు రాబోయే కాలం ఏం జరుగుతుందో అది భగవంతుడు చూసుకుంటాడు. మళ్ళీ ఇంకోసారి ఇలాంటి సంఘటనలు ఈ ఊర్లోనే కాదు, ఈ మన నియోజకవర్గంలో కాదు, ఈ జిల్లాలో ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా మరి చూసుకోవడం బాధ్యత ప్రజాప్రతినిధులకి, అధికారులకి అందరికీ ఉన్నది. ప్రతిపక్షంగా మన బాధ్యత కూడా దాన్ని మొదటిగా మేము చేస్తుంటాం. ఎక్కడ జరిగిన సంఘటన పట్ల అప్రమత్తంగా ఉంటామనే విషయాన్ని తెలియజేస్తూ ఆ కుటుంబానికి ఈ చెక్ ఇప్పుడు ఇస్తాను. ఇది జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఆయన పంపించిన చెక్కులు, ఈ డబ్బుని ప్రతి కుటుంబం 2 లక్షలు మనుషులు తేలేము. మళ్ళీ ఒకసారి చెప్తాను, కానీ దీంతో మీకు చేయూతగా ఉండడానికి ఉపయోగపడుతుందని మీకు అందరూ చెప్తూ, మరి ఆయన మీకు అందరూ సానుభూతి తెలియజేయమన్నారు. మేము కూడా ప్రకారం సానుభూతి తెలియజేస్తూ
మరి మీరు ధైర్యంగా ఉండాలని చెప్పి ఆ కుటుంబాన్ని కోరుకుంటూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.